కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలోన వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అన్నది పెట్టుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ అవ్వటం అన్నది చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే 2014 నుంచి 19 లోపు చంద్రబాబు నాయుడు గారు 4 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసిన ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 19 నుంచి 21 వరకు కరోనా 2 వేవులు పోయిన తర్వాత పరిపాలన ఎన్నేళ్ళు చేసినాము అని అంటే 3 ఏళ్ళు చేసినాం. 3 ఏళ్ల పరిపాలనలో కూడా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు తీసుకురావటము, ఆ 3 ఏళ్ల పరిపాలనలో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తి చేసేసుకొని అట్లలో మెడికల్ సీట్లు కూడా పిల్లలకి ఇప్పించి ఈరోజు అందులోన మెడికల్ విద్య కూడా అభ్యసిస్తున్నారు పిల్లలు. 5 మెడికల్ కాలేజీలు, ఇంకా 2 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్కి రెడీగా ఉన్నా కానీ కుట్రపూరితంగా ఈరోజు పులివెందుల్లోన మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలోన నిర్మాణం అయిపోయింది. అందులోన అన్ని హంగులు వచ్చేసినాయి, అన్ని అయిపోయినాయి. ఈరోజు పిల్లలకి వెళ్ళి జాయిన్ అయిపోవడానికి సీట్లు కూడా కేంద్రం పంపిస్తే, మెడికల్ విభాగం పంపిస్తే అది కూడా మాకు అవసరం లేదు అని లెటర్ రాసి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోన ఎవరు వైద్య విద్యని అభ్యసించకూడదు, పిల్లలు ఏ పొద్దు ప్రైవేటీకరణకి మనం మొగ్గు చూపిస్తాము, ప్రైవేటీకరణలోన మనం జోబులు నింపుకుంటాము. ఇదే విధానం తప్పితే గాని పిల్లలు ఎవరు అభ్యసించకూడదు అన్నది చంద్రబాబు నాయుడు విధానంగా ఈరోజు కనబడుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వైజాగ్ నుంచి నర్సీపట్నం వరకు ఎంత కష్టపడి వెళ్ళినారో నిన్న చూసాం. అంత ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజాదరణ మనం చూసాము నిన్న. అసలు ఏ రకంగా ప్రజలు వచ్చి ఆయనకి నీరాజనం పలికారన్నది, ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, ఎవరో చేస్తే వచ్చేది కాదు. ఈరోజు ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు 2,50,000కి మాత్రమే పరిమితం చేశారు. అదే గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోన 25 లక్షలకి ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. ఎవరు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు పడినా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు పడినా 25 లక్షల వరకు మీరు వైద్యం చేయించుకోవచ్చు ఆరోగ్యశ్రీ కార్డు మీద అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకి ఇస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇన్సూరెన్స్ అని 2,50,000కి కుదించడం జరిగింది. పూర్తిగా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయడం జరిగింది. ఇకపై 2,50,000 పైన ఎవరికైనా ఇబ్బంది కలిగితే అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, ముఖ్యమంత్రికి దగ్గరికి వెళ్తే అప్పుడు ఇస్తారంట. అది ఎంతమందికి సాధ్యం అవుద్ది, ఎంతమందికి అందుబాటులోకి వస్తుంది? 2,50,000కి ఈరోజు ఒక గుండె ఆపరేషన్ అయినా జరుగుతుందా? ఈరోజు రేట్లు బయట ఎలా ఉన్నాయి? వీళ్ళు చేస్తున్న విధానం ఏంటి? ఈరోజు 17 మెడికల్ కాలేజీలు PPP 3 నియోజకవర్గాల్లోనూ పోస్టర్ రిలీజ్ చేసుకుంటున్నాము. అలాగే జిల్లా వారీగా జిల్లా కేంద్రాలయాల్లో చేస్తాము. ఆ తర్వాత దీన్ని గవర్నర్ గారి దృష్టి వరకు తీసుకెళ్లే విధంగా ఈ ఉద్యమాన్ని మేము దశల వారీగా నవంబర్ 24 వరకు దశల వారీగా ఈ ఉద్యమాన్ని మేము తీసుకెళ్లడమే కాకుండా గవర్నర్ ముందు కూడా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లి కూడా ఈ విన్నపాన్ని మేము ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోన ఈ ప్రైవేటీకరణని అడ్డుకోవడమే కాదు, ఆంధ్రప్రదేశ్లోన ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే మెడికల్ విద్యని అభ్యసించాలనుకుంటున్నారో ప్రతి ఒక్క పిల్లలకి ఈ 17 మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చే విధంగా రాబోయే కాలంలో వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన మేమందరం కలిసి మా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, మేము కానీ, మా ఎమ్మెల్సీలు కానీ, మా మాజీ చైర్మన్లు కానీ, మా కార్పొరేటర్లు, మా పార్టీ నాయకులు, పెద్దలు అందరం ఉద్యమిస్తామని తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి ఆదేశాల మీదుగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు పోస్టర్ రీచ్ చేస్తా ఉంది. ఇందులో ఇప్పుడు ముఖ్య అతిథులుగా మన ఇప్పుడు నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యమైన నాయకులు, కార్పొరేటర్లు పాల్గొనడం జరుగుతుంది. కోటి సంతకాలు దేనికి అంటే జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు ఆల్రెడీ పూర్తిగా రన్నింగ్ లో ఉన్నాయి. మిగతా కాలేజీలు PPP 3 అంటే వీళ్ళు అమ్ముకోవడానికి, జేబులు నింపుకోవడానికి ప్రైవేట్ పక్షంగా చేస్తుంటే దానికి ఇది తప్పుడు విధానంగా చేస్తున్నారనేది జగనన్న పట్టిన ఉద్యమంలో మేమందరూ పాల్గొనడానికి. అదేవిధంగా ఇక్కడ కోటి సంతకాలు అనేది ఒక్కొక్క నియోజకం నుంచి ఒక 50,000 సంతకాలు సేకరించాలి. దేనికంటే ఇది చేస్తుంది వీళ్ళు 100% తప్పు. మినిమంగా చంద్రబాబు నాయుడు హయాంలో 2014-2009 చిన్న భజన చేయడానికి మొత్తం చిన్న భజన చేయడానికి పోలవరం దగ్గర వెళ్ళి భజన చేయడానికి 300-400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది మినిమంగా అయితే ఒక 5,000 కోట్లు ఖర్చు అవుతాయేమో. 5,000 కోట్లు ఖర్చు పెడితే 11 కాలేజీలు కూడా మా ఇప్పుడు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ, ఒక మైనార్టీ కానీ డాక్టర్లు అవడం వీళ్ళకి ఇష్టం లేదా? ఈ కూటమి ప్రభుత్వం ఇష్టం లేదు. అంటే పేదవాడు అనేది ఒక డాక్టర్ అనేది అవ్వకూడదని వీడికి ఇష్టం లేదు. కాబట్టి జగనన్న చేపట్టిన కోటి సంతకాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి సంతకాలు చేపించి ఇది తప్పు చేస్తున్నారు, పీపీవీ విధానం మనకు వద్దు, మాకు కావాల్సిన గవర్నమెంట్ చేపట్టాలనే విధానంకి మనం ముందుకెళ్లాలని మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీదుగా, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు పీపీవీ విధానం ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ కూడా మనం అధికారంలోకి వస్తాం. 3 సంవత్సరాల తర్వాత ప్రతి కాంట్రాక్ట్ కూడా రద్దు చేస్తాం. అవసరం పడితే ఆంధ్రప్రదేశ్లో తరిమి కొడతాం. వాళ్ళకి అర్థం వీళ్ళు చేస్తున్న విధానం తప్పు. మీరు గతంలో చంద్రబాబు నాయుడికి 20 సంవత్సరాలు సీఎం ఉన్నానంటాడు. ఒక్క కాలేజ్ అయినా నువ్వు సొంతగా కట్టావా? ఒక్క కాలేజ్ కూడా నువ్వు సొంతంగా కట్టలేదు అంటే నీ కాలేజ్ విలువలు తెలీదు, నీ కేవలం డబ్బుతో పని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రజలందరూ తెలుస్తుంది వీళ్ళు దొంగలని. కాబట్టి ఈ కోటి సంతకాల్లో మా నియోజకవర్గం 57 సంతకాలు మేము సేకరించి మన జిల్లా ఆఫీస్ నుంచి, మన జిల్లా ఆఫీస్ పంపించి, అక్కడి నుంచి మన కేంద్ర ఆఫీస్ పంపించి, అక్కడి నుంచి మన గవర్నర్ గారు పంపించి మేము ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తాం. అందులో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రతి నాయకులు కలిసి పనిచేయవలసిన ఇప్పుడు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.